భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికై, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, భారత రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షిస్తాము అని చెప్పి ప్రమాణం చేసి బాధ్యతలోకి వచ్చినటువంటి స్వయాన ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అయినటువంటి వంగలపూడి అనిత గారు చట్టాలు, రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో అత్యంత కీలక పాత్ర. హోంశాఖ మంత్రి, ఆ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు ఫస్ట్ అసెంబ్లీలో ఏం మాట్లాడారో చూడండి. సభ్యుల్లో చాలా మంది రెడ్ బుక్ అన్నారు. ఎస్, నేను రెడ్ బుక్ కి కన్ఫైన్ అయినా. మా లోకేష్ బాబు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు యువగలం పాదయాత్ర సందర్భంగా ప్రతి మీటింగ్ లో కూడా తీసుకెళ్లి రెడ్ బుక్ చూపించారు. ఆ రెడ్ బుక్ చూసి నమ్మారు కాబట్టి 164 సీట్లు మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. అధ్యక్ష, ఆ రోజు శాంతి భద్రతలు కాపాడుతాం నమ్మకం మా ఎన్డీఏ కూటమి సభ్యుల మీద ప్రజలకు ఉంది. ఆ రెడ్ బుక్ ద్వారానే అన్యాయం చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తామని ప్రజలు నమ్మున్నారు. ఆ రెడ్ బుక్ ద్వారానే ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరినీ జైలుకు పంపిస్తారని చెప్పి ప్రజలు నమ్మున్నారు. ఆ నమ్మకంతోనే ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఈ రోజు వరకు సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, ఆ రెడ్ బుక్ వల్లే. ఆ రెడ్ బుక్ చూసి భయపడిపోయిందా? మొదట ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద జాలి కలిగింది. ఇటువంటి వాళ్ళు హోంశాఖ మంత్రిగా ఇటువంటి వాళ్ళను భరిస్తూ ఉన్నందుకు. ఒక రాష్ట్ర హోంశాఖ మంత్రి వాళ్ళ లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా శాంతి భద్రతలు కాపాడతామని చెబుతారా? వాళ్ళ లోకేష్ బాబు రాజ్యాంగం ద్వారా న్యాయాన్ని కాపాడతామని చెబుతారా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎక్కడికి పోయింది? భారతదేశాన్ని ఏకతాటిపై ఉంచుతున్న రాజ్యాంగం ఎక్కడికి పోయింది? లోకేష్ రెడ్ బుక్లో ఏ సెక్షన్ ప్రకారం, ఏ చట్టం ప్రకారం, ఏ రూల్ ప్రకారం పాలల్లో కల్తీ చేసి మనుషుల ప్రాణాలను చంపినటువంటి వ్యక్తిని ఏ చట్టం ప్రకారం శిక్షిస్తున్నారు రెడ్ బుక్లో? ఏది ఆ నంబర్ చెప్పండి, ఏ పేజీ నంబరు, ఏ లైన్ నంబర్? 7 సంవత్సరాల పిల్లల్ని అత్యాచారం చేసి డ్రమ్ములు కుక్కుతూ ఉంటే అటువంటి నీచ్ కమీన్గాలన్నటువంటి నికృష్టులను ఏ లైన్, ఆ రెడ్ బుక్లో ఏ చట్టం ప్రకారం శిక్షిస్తున్నారు? 5వ తరగతి చదివే పాపను ఆ ముచ్చుమరిలో కాలువలో పడేసేసి పాప బాడీగాని దొరకలే. ఆ రెడ్ బుక్లు ఇది ఏ చట్టం ప్రకారం శిక్షిస్తున్నారు? ఏ సెక్షన్ ప్రకారం శిక్షిస్తున్నారు? ఏ సెక్షన్ ప్రకారం శిక్షిస్తున్నారు? గంజాయి బ్యాచ్ని ఏ సెక్షన్ ప్రకారం శిక్షిస్తున్నారు? దాడులు, దౌర్జన్యాలు చేసే వాళ్ళని ఏ సెక్షన్ ప్రకారం శిక్షిస్తున్నారు? రెడ్ బుక్కా? లోకేష్ బాబు రెడ్ బుక్కా? ఈ మేడం ఎగ్జైట్మెంట్ చూడండి, టేబుల్ ఇట్లా కొడుతూ లోకేష్ గారిని అక్కడ బాగా ఇంట్రెస్ట్గా వింటూ ఉన్నట్టున్నారు కాబట్టి బహుశా వాళ్ళ ఆశీస్సులు అంటే లేదో హోమ్ మినిస్టర్గా మనం కాపాడుకోవచ్చు, తర్వాత అనుకుంటున్నారేమో. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్నీ అయినా వీళ్ళు కనీసం ఒక్కసారైనా ఉచ్చరించడంలే. నోరు తెరిస్తే రెడ్ బుక్. ఎస్, రెడ్ బుక్ కన్ఫైన్ ఉన్నా అని ఆ ఎగ్జైట్మెంట్ చూడండి, ఈమె బాడీ లాంగ్వేజ్ చూడండి. ఆ రెడ్ బుక్ కన్ఫైన్ ఉన్నా అంటున్నారు. ఒక హోంశాఖ మంత్రి రాజ్యాంగాన్ని విస్మరించి, రాజ్యాంగం ప్రస్తావన లేకుండా రెడ్ బుక్ ప్రకారం శాంతి భద్రతలు కాపాడతారా? రెడ్ బుక్ ప్రకారం న్యాయాన్ని కాపాడతారా? ఇటువంటి వాళ్ళు హోమ్ మినిస్టర్లా? ఆంధ్రప్రదేశ్ ప్రజలను చూసి జాలిపడక ఏం చేయాలి ఇటువంటి వాళ్ళు హోమ్ మినిస్టర్లు అయితే? వాళ్ళ నాయకులకు భజన చేసుకోవాలి అనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఇట్లనా? వీళ్ళు రెడ్ బుక్ ప్రకారం పాలన చేసి, రెడ్ బుక్ ప్రకారం చట్టాన్ని కాపాడి, రెడ్ బుక్ ప్రకారం శాంతి భద్రతలను కాపాడితే రాజ్యాంగం ఎందుకు మరి? ఇన్సల్ట్ చేసినట్లు కాదా రాజ్యాంగాన్ని? దేనికోసం ఇది రాజ్యాంగం? ఎంత దారుణం అండి నిజంగా ఈ మాటలు. కాన్ఫిడెంట్ టేబుల్ కొడుతూ ఉన్నారు, ఎక్సైట్ అవుతూ ఉన్నారు. ఏదో ఒక ప్రపంచంలో ఏదో ఒక గొప్ప సంస్కరణ ఆవిష్కరించినట్లు, ఏదో రాజ్యాంగాన్ని వీళ్ళే రాసేసినట్లు ఎక్సైట్ అవుతూ ఉన్నారు. ఒక హోంశాఖ మంత్రి ఇలా మాట్లాడడం ఏంటి? అసలు ఎందుకు వీళ్ళకు వ్యవస్థలంటే ఇంత భయం లేకుండా పోతుంది? ఏది బుద్ధి పడుతుంది ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఏమో ప్రతి ఎన్నికల అర్ధరాత్రి ఓట్ల మ్యాజిక్కి ఏమైనా కనుక దారి చూపెడుతుందా? నాకు అర్థం కావట్లేదు. అసలు వ్యవస్థలో ఇంత కేర్లెస్గా ఏంటి బాబోయ్? ఎంత గొప్ప వాళ్ళను మంత్రులుగా చూస్తున్నాం నిజంగా.